కన్నులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా. అంటే క్రైస్తవులు కళ్ళు మూసుకున్నారా ఏంటి ఏంటి ఈడికి పెచ్చా మాకు పెచ్చా అనుకుంటున్నారా? ఏంటి అంతా సుందర్రావు గారిని పట్టాక ఈడు బతికేలా అయిపోయింది అనుకుంటున్నారా? పిచ్చి పట్టింది. మాకేంటి అసలు మేము అసలు ఏ రేంజ్లో ఉన్నాం మేము క్రైస్తవులు? మాకు కళ్ళు తెరుతువేంటి అసలు అని అనుకునేవాళ్ళు కూడా ఉంటారండి. అంటే గనక అనుకునేవాళ్ళు ఉంటారు. మనం యేసుప్రభునే అన్నారు, ఇటు దెయ్యాలు పట్టినవాడు అన్నారా లేదా? పాపి. యేసుప్రభు పాపి అంటే కాదు, పావనమూర్తి. పావనమూర్తిని ఏమన్నారు వారు? కళ్ళు ఇచ్చినందుకు గుడ్డోడితో చెప్తున్నారు మత నాయకులు. ఏమని? నీ కళ్ళు ఇచ్చినోడు ఎవరు? పాపి. దేవుడిని నువ్వేం చేయి గణపచ్చు, కానీ నీ కళ్ళు ఇచ్చినాడు ఎవరో? పాపి. ఆ గుడ్డోడు బాగు చేస్తున్నాడు. ఏమని బాగు చేస్తున్నాడు తెలుసండి? ఆయన పాపియో కాడో నేను ఎరగను. నేను ఒకటి ఏంటి తెలుసా, నేను గుడ్డోడిని, నేను పుట్టుగుడ్డోడిని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇప్పుడు నేనేం చేస్తున్నాను? చూస్తున్నాను. ఇప్పుడు ఈ చూడటానికి ఏం చేశారు? ఎవరు తెరిచారు నా కళ్ళు? ఎవరు తెరిచారు అంటున్నాడండి? ఎవరు తెరిచారు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు పుట్టుగుడ్డోని కళ్ళు తెరిచాడు. ఎవడైనా ప్రపంచంలో ఏ దేశంలో అయినా పబ్లిక్లో, నేను కాదు నిలబడతాం, ₹1,00,00,000 సంబంధించిన బిల్డింగు పొలమూరులో ఉంది, వాడికి ఫ్రీగా ఇచ్చేస్తాను. ప్రపంచంలో ఏ మతానికి చెందినవాడైనా, ఏ మతస్థుడైనా ప్రపంచంలో, ఇండియా కాదండి మొత్తం టోటల్గా ప్రపంచంలో, లా చదివిన ఇక్కడ నా ఆత్మీయ కుమారుడు ఉన్నాడు, ఇతన్ని నిలబెట్టి ఆడిని ఓడించేస్తాం. పుట్టుగుడ్డోడి కళ్ళు ఇచ్చినట్టుగా అసలు ఎవరు కూడా చరిత్రలో లేదు. ఏంటి అసలు నువ్వు మాట్లాడుతున్నావు యేసుక్రీస్తు వారి గురించి? శకపురుషుడు, యుగపురుషుడు, ప్రపంచానికి ఒక్కడు. ఆయన పేరు లేకుండా ప్రపంచంలో ఎవడ నోటు మారదో రాసుకోండి. ఆయన నామమున మోకాలు వంగాలి ఎవరిదైనా. యేసు నామములో ప్రతి వాని నాలుక ఆయన నామం ద్వారా తండ్రి అయిన దేవుని స్మరించాలి. యేసుక్రీస్తు నామములో మోకాళ్ళు వంగాలి ఎప్పటికైనా. నీ ఎంతైనా చచ్చేటప్పుడైనా వాడు తప్పును ఒప్పుకుని మారితేనే వాడు పరలోకం వెళ్తాడు. వెళదామండి. మార్కు సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన వారి శాస్త్రుల వలె కాక, వారి శాస్త్రుల వలె కాక, శాస్త్రాలు చదువుకుని వాళ్ళు చెప్పుకుంటారు ఏంటంటే బతుకు వాళ్ళకి. ఏం చేస్తున్నాం? ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలు ఎందుకంటే బ్రతకడానికి. కోటి విద్యలు దేనికోసం బ్రదర్? అంటే కోటుకు విద్యలు కూటు కోసం. మరి బైబిల్ కూడా కూటు కోసమేనా బ్రదర్? పరిశుద్ధ గ్రంథాన్ని కూడా నువ్వు దుకాణం చేసావా బ్రదర్? అయితే నువ్వు ఆలోచించాలి. అదే తమ్ముడు చెప్పింది. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం కలిగిన వానిగా వారికి బోధించెను. అధికారం కలిగిన వానిగా, అధికారంతో కూడిన బోధ. నిజంగా యేసుక్రీస్తు వారి బోధ ముందు అసలు ఎవ్వరు కూడా, ప్రపంచంలో ఎవ్వరు కూడా నిలబడలేరండి. ఆయన బోధ అలాంటిది, ఆయన మాటలు అలాంటి. అందుకే చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 13, 14 వచనాలు. లూకా సువార్త 18వ అధ్యాయము 13, 14. అయితే
సుంకరి దూరముగా నిలుచుండి, దూరముగా నిలుచుండి. ఏమండి ఏం చేయట్లేదంట? ఆకాశం వైపు కనులెత్తుటకైనను, ఆకాశం వైపు కనులెత్తుటకైనందు ధైర్యము చాలక ఏం చేస్తున్నాడండి? రొమ్ము కొట్టుకునిచు. రొమ్ము ఎప్పుడైనా కొట్టుకుంటారా? నేను నీకు అంత ఇచ్చాను, నేను నీకు ఎంత ఇచ్చాను, నేను ఫ్యాన్ వేసాను, నీకు అది ఇచ్చాను, నేను ఇది ఇచ్చాను. ఏంటి ఆయనకి నువ్వివ్వటం ఏంటి? ఆయనకి మనమెత్తం ఏంటి? గాలి ఆయనది, నీరు ఆయనది, సమస్తం ఆయనది. సమస్తాన్ని ఆయన నీకిస్తే నేను ఇచ్చానంటావేంటి? అర్థం అవ్వలేదు నీకు. నీ కళ్ళు మూసుకుపోయింది. మరి కళ్ళు తెరుచుకోవాలి. కళ్ళు తెరిచిన వాడు ఏం చేస్తున్నాడండి? ఇతను ఆకాశం వైపు, దేవా నీ మహిమను చూడటానికి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకునుచు, దేవా దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతడి కంటే ఇతడు ఏమైపోయాడంట? అతడి కంటే ఇతడు ఏమైపోయాడు? ఏమీ చేయలేదండి. అసలు ఏమి కానుక ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ ఏమన్నాడు? సబ్జెక్టు తెలిసింది ఇతనికి. సబ్జెక్టు తెలిసిన వాడు ప్రార్థన ఎవరు అంగీకరించారండి? దేవుడు అంగీకరించాడు. ఈ సబ్జెక్ట్ లేనివాడు అన్నీ ఇచ్చాడు, కానీ ఏమన్నాడు? గెట్ అవుట్ అన్నాడు దేవుడు. సబ్జెక్టు తెలియాలి. నువ్వు బైబిల్ పట్టుకుంటే బైబిల్లో ఉన్న తీరు నీకు తెలియలేదు అనుకోండి, అర్థమవుతుంది. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి, వాడుకోవాలి. తమ్ముడు అన్నాడు చూసారా, క్రైస్తవుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే వీళ్ళకి సొంత ఏంటో మొదలేంటో తెలియక. అందుకే మరి ఈ టైటిల్ పెడతా. దాడులు ఎందుకు జరుగుతున్నాయి? దాడి ఎవరి మీద జరుగుద్ది ఏంటి? కుక్కపిల్ల ఉంటే అలాగా సింహ గర్జన చెయ్యాలి. ఏం పట్టుకుని తమ్ముడు చేశాడు కదా, ఏ గర్జన? సింహ గర్జన. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు. డెవలప్ అయిపోయినట్టే చెప్పాలి నువ్వు సువార్త. అంతేగాని ఇంకా నువ్వు చిన్న పాంప్లెట్ అట్టుకుని కొంపలంటా తిరిగిలా ఉండకూడదు. సకల శాస్త్రాలని అధిగమించిన బైబిల్లా చెప్పాలి నువ్వు. పరిపూర్ణులైన వారి మధ్య ఏం ప్రకటించాలి? నువ్వు చిన్న తపలా ఆరమన్యం పెట్టుకెళ్తే ఏదో ఎలా ఉంటుంది ఇది? ఏ బుర్రకథ అరికథ ఏంటి అనుకుంటున్నావు ఏంటిది? ఏంటిది? నువ్వేదో బొమ్మ తమ్ముడు చెప్పాడు కదా, ఏదో నేనే మార్గం సత్యం జీవం అని. నువ్వేదో బొమ్మ కట్టుకు తిరగకూడదు. బొమ్మ చూపించాలి. ఎవరికే? ప్రపంచానికి, నియంతలకి. అంత పవర్లో ఉంటే ఏం చేస్తున్నారు క్రైస్తవులు? కళ్ళు తెరవాలి. కళ్ళు తెరువుమా నేటి క్రైస్తవ తరమా. అతడికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు. మీరు ఆలోచించుకుని అండర్లైన్ చేసుకోండి. అస్సలు హెచ్చించుకోకూడదండి. మనం ఎంత మన వల్ల ఏమవుదండి? గడ్డి పరక అవుద్దని వాడు ఎవడైనా చేతులు ఎత్తండి. మైదానంలో కాదు, ప్రపంచంలో. గడ్డి పరక అంటే నువ్వు ఏదో ఈ గడ్డి కాదు, ఒరిజినల్ దేవుడు చేసే గడ్డి నువ్వు చేయాలి. గడ్డి పువ్వు చేయలేవు, గడ్డి పరక చేయలేవు. నీ పువ్వులు వేరు, జీవం లేని పువ్వులు అవి. జీవం లేని గడ్డి అది. ఆ గడ్డి మేకలకు కానీ గేదెలకి అయినటువంటి చచ్చిపోతాయి. గడ్డి పరక చేయలేవు. ఏంటో కేకలు. ఏమనుకుంటున్నా దేవుడు అంటే? నీ వల్ల గడ్డి పువ్వు అవ్వదు, గడ్డి పరక అవ్వదు. తను తాను హెచ్చించుకున్నవాడు. రెచ్చిపోతున్నావు ఏంటి? ఏం చూసుకుని పొంగు
చాలామంది అంటారు, ఏంటి ముట్టు పొంగి ఏంటి, అన్నీ ఉన్న అమ్మ అణిగిమని ఉంటుంది, ఏమీ లేనమ్మ ఏం చేస్తూ ఉంటుంది, ఎగిరెగిరి పడతా ఉంటుంది. ఎగిరెగిరి పడుతున్నావు అండి, అణిగుండు, తెలుసుకోవాలి నువ్వు. నాకు అది ఉంది ఇది ఉందంటే ఆయన ఊదాడు అనుకో, ఎలుదు పెట్టిలో ఉంటావు. నీ సబ్జెక్ట్ వేరైతే కట్ల మీద ఉంటావు, అంతే. అంటే సరిపోద్ది, కనపడవు. సమాజంలో అప్పుడు దాకా తిరుగుతూనే ఉంటావు, ఏమైపోయాడంటే పోయాడు అంటారు, అంతే. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. తను తాను తగ్గించుకున్నవాడు, నిందించిన అవమానం చేసిన పోన్లు అంటే అన్నారు, నేను ఏ పరిస్థితుల్లో తప్పు చేశాను, ఏ పరిస్థితుల్లో నా బ్రతుకు అలా తెల్లారిపోయిందో. ఎప్పుడో తప్పు చేసింది ఆ మహాతల్లి, ఇప్పటికాడికి ఆ పచ్చగారులోడికి పచ్చగా అన్నట్టుగా అప్పుడు చేసింది ఇప్పుడు పరిశుద్ధురాలు అయిపోయిందిరా. మారు మనసు పొందిన తర్వాత ఆవిడ పరిశుద్ధురాలు అయిపోయింది. నువ్వు ఎప్పుడో ఊహించుకుంటే అక్కడే ఉన్నావు నువ్వు. నీ కళ్ళు ఎలా ఉన్నాయి, మూసుకుపోయినాయి. తల్లి అమ్మ ఒకప్పుడు చేసింది, ఇప్పుడు పరిశుద్ధురాలు అయిపోయింది. పరిశుద్ధమైన ప్రభువుని నమ్ముకున్నాక నువ్వు ఇంకా అలాగే ఉన్నావు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆవిడ పరలోకానికి వెళ్ళిపోద్దే, నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన రాజ్యం ఎవరాలు తెలుసా? పాపులు, సొంకరులు, వేశ్యలు వెళ్ళిపోతారు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా ఆలోచించి కళ్ళు తెరుచుకోవాలండి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచించకపోతే ముందు మనమే వెళ్ళిపోతాం. ఎక్కడికే? ముందు దేవుని అంటే స్టార్ట్ అవుద్ది తీర్పు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎవరి గురించి మనకెందుకంటే, మన కుటుంబమే బాగోలేదు, మన సంఘమే బాగోలేదు, మన కుటుంబాలే బాగోలేదు, మనలోనే పెద్ద తేడా ఉంది. కనుక మనం సరి చేసుకుందాం, వాక్యం సరి చేసుకోమంటుంది. అందుకే టైటిల్ మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చూడండి. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుణ్ణి ఎదిరింపక. యేసుప్రభు ఎదిరింపకుండా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఎలాగా? ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, అతనితో నాకు పని లేదు. ఇప్పుడు ఆడు జోలికి వెళ్ళాం అనుకో, మనల్ని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు సబ్జెక్టు. కనుక అతనితో పని లేదు, కనుక మనం ఏం చేస్తాం? తమ్ముడు తేడాగా ఉన్నాడు, కొద్దిగా తేడాగా ఉన్నాడు, ఆళ్ళలో ఇంకొకడు ఉన్నాడు, మంచోడే, మామూలుగా ఉన్నప్పుడు మంచోడే, లోకాధికారి వెళ్ళాడు లోనకి. కనుక ఇప్పుడు మనం ఏం చేద్దాం? నన్ను వెళ్ళిపోదాం, ఇక్కడ మన పని లేదు. అర్థమవుతుందండి? ఎదిరించలేదు. ఒకవేళ డైరెక్టర్ వచ్చేసాడు, ఎవరు? యేసుప్రభు దగ్గరికి డైరెక్టర్ వచ్చేసాడా? ఎవరు? లోకాధికారి వచ్చాడా? వచ్చినప్పుడు ఏమన్నా గెట్ అవుట్ అన్నాడేంటి సర్వాధికారి? అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, వెళ్ళిపో అన్నాడా? తిట్టాడా? కొట్టాడా? సమాధానం చెప్పాడా? సమాధానం చెప్పాడా లేదా? మిమ్మల్ని ఏతువడుగు ప్రతివానికి మీరు ఎలా చెప్పాలి? మీరు నరకానికి వెళ్ళిపోతారు, మేము స్వర్గానికి వెళ్ళిపోతాం అనకూడదు. ఆడు ఏమడిగాడు? ఏతు అడిగాడు. ఏతు అడిగిన వానికి నువ్వేం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎలా చెప్పమంటున్నాడు? ఎలా చెప్పాలి? ఆడు మంచోడు కాదు, మంచోడు కానోడికి నువ్వు ఎలా చెప్పాలి? సాత్వికంతోనూ. తర్వాత ఏమన్నాడు? భయము. ప్రభు ఏం చెప్పాలి? ఈడు చాలా మెలికేసి అడుగుతున్నాడు. ఈడు యేసుప్రభుని మెలికేసి అడిగారా? మెలికేసి అడిగారండి? డైరెక్ట్గా అడిగేవారా? పన్ను కట్టాలో వద్దా అన్నాడు. కనుక ఒకటి ఎంత అమ్మన్నాడు? ఒక నాణ్యం తేండి, దీని మీద ఎవరి బొమ్మ ఉంది అన్నాడు? కైసరిది. కైసరికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి అన్నాడు. అంతే, కేసు అక్కడ ఏమైపోయింది? సెట్ అయిపోయింది. కనుక దుష్టుణ్ణి ఎదిరింపక, నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా ఏం చేయమంటున్నాడు? తిప్పమంటున్నాడు. ఎవరు చెప్పిన మాట ఇది?
లోకాలను కలిగించిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. మరి ఆ మాట వినాలి కదండి మనం. ఎవరో అన్యజనుడు అండి, ఎవరో మహాత్ముడు, మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఏం చేశాడండి? నిన్ను కుడి చెంప మీద కొట్టిన వానికి నిజంగా గాంధీ గారే చెప్పారా? గాంధీ గారే చెప్పారు. ఎక్కడి నుంచి చెప్పారు ఈయన? ఇక బైబిల్ నుంచి చదువుకున్నారు ఆయన. నువ్వు చదువుతున్నా కానీ అసలు నువ్వు ఆడు ఒకటంటే నువ్వు 100 అంటున్నావు మీడియాలో. నీ అంతా నా ఎంతో తేలిపోద్ది అంటున్నావు. ఇంకెక్కడ మారుతారు వాడు? నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా తిప్పమన్నాడు. అందుకే ఆయన ఏమయ్యాడండి? జెండా ఉంది, ఇందులో పాంప్లెట్లు ఏముంది? జెండా ఉంది. జెండాకు ఇప్పుడు దండం పెడతాం 15వ తారీఖుని. జెండాకు మధ్యలో ఉన్నాడు ఎవరు? లోకరక్షకుడు. ఆ లోకరక్షకుడిని ఫాలో అయిన వాళ్ళు ఎవరు? మహాత్ముడయ్యాడు. మరి మనం పనికిరాని సరుకు అవుతున్నామంటే మనం దేన్ని ఫాలో అవుతలేదు? బైబిల్ని అనుసరించలేదు. బైబిల్ చెప్పినట్టుగా మనం వెళ్తలేదు. బైబిల్ చెప్పినట్టుగా మనం వెళ్ళాం అనుకోండి, అసలు ఎవరైనా అరెస్ట్ అయిపోతారండి. అంత ఉంది బైబిల్కి. కనుక అంత ఉన్న బైబిల్ని అంజజనులు పాటిస్తున్నారు, మనం పాటించలేకపోతున్నాం. నిజంగా ఎంత బాధాకరం అండి ప్రియమైన దేవుని వారలారా. అందుకే చూడండి యోహాను సువార్త నాకు టైం ఇవ్వలేకపోయారండి వీళ్ళు, బాధగా ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 18-19 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయము 18-19 వచనాలు. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియలు మాకు చూపుదువని ఆయన్ని, లోకరక్షకుడిని అడుగుగా యేసుక్రీస్తు వారు ఈ దేవాలయమును పడగొట్టండి 3 దినాల్లో దాన్ని ఏం చేస్తాను? లేపుతున్నాను. అర్థమైందా వాళ్ళకి? ఈరోజు మనకు అర్థమైందా? ఎవరో బొడ్డోడినోడు, సబ్జెక్ట్ తెలియనోడు దేవాలయాన్ని కూల్చేస్తానన్నాడు. అసలు దేవాలయం ఏంటో మనకు తెలియదు. అసలు దేవాలయం అంటే ఏంటో చెప్తున్నాడు యేసు ప్రభు. ఈ దేవాలయం మీరేం చేయండి? పడగొట్టేయండి, 3 దినాల్లో దీన్ని ఏం చేస్తాను? లేపుతానని వారితో చెప్పగా యూదులు ఈ దేవాలయం అంటే ఏ దేవాలయం గురించి చెప్పాడు అనుకున్నారు వాళ్ళు? మనుషులు కట్టిన కట్టడాల గురించి ఆలోచిస్తున్నారు. అసలు నువ్వే దేవాలయం అని చెప్పాడు. సంచలనం ఇది. నువ్వే దేవాలయం. పూజ ఎక్కడ జరగాలి తెలుసా? యేసుక్రీస్తుకు పూజ ఎక్కడ జరగాలి? నీలో జరగాలి, నాలో జరగాలి. ఈ దేహం అనే దేవాలయం గురించి చెప్పాడన్న సంగతి ఆ మత నాయకులకి తెలియలేదు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులకు తెలుతులేదండి. అసలు నీ దేహమే ఎవరి ఆలయం అండి? దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని ఎవరికిచ్చావు? డబ్బుకిచ్చావా? లోకంలో ఎవరికైనా ఇచ్చావా? అసలు ఏంటి నీ ఆలయంలో ఎవరున్నారు? అసలు ఈ శరీరము దేవుని ఆలయం అని నువ్వు తెలుసుకున్నావా? ఈ దేహం దేవుని ఆలయం, ఇందులో దేవుడు ఉంటాడు, దేవుడు నాలో ఉంటాడని తెలుసుకున్నావా? ఇప్పటి వరకు తెలుసుకోకపోతే ఈ రాత్రి నీ కళ్ళు తెరుచుకుని ఏం చేయి? నీ దేహంలో ఎవరుంటారని చెప్తున్నాడు దేవుడు. నేనుంటాను. నేను మొదటి వాడిని, కడపటి వాడిని, జీవించి వాడిని. ఇదిగో మీరు పడగొట్టేశాను ఈ దేవాలయాన్ని, మళ్ళీ నేనేం చేశాను? ఈ దేహం అనే దేవాలయాన్ని తిరిగి లేపాను. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణాన్ని, పాతాళాన్ని జయించిన వాడండి
జయించిన వాడు. ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. 2:20-21 యూదులకి అర్థం అవ్వలేదు. యూదులకే కాదండి, ఈరోజు క్రైస్తవులకి అర్థం అవ్వట్లేదు. చర్చికి వెళ్ళిపోదాం, మందిరానికి వెళ్ళిపోదాం. అసలు చర్చ్ అంటే ఎవరు? మందిరం అంటే ఎవరు? ఆలయం అంటే ఎవరు? నీ జీవితం మారకుండా, నీ క్రియలు మారకుండా, నీ ప్రవర్తన మారకుండా, నీవు కళ్ళు తెరుచుకుని బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ఉన్న సబ్జెక్టుని నువ్వు ఆలోచించకుండా, 66 పుస్తకాల్లో ఉన్న సబ్జెక్ట్ని ఏ రకంగా ఈ సమాజానికి చెప్పాలని నువ్వు నేర్చుకోకుండా, దివారాత్రులు నువ్వు ధ్యానించకుండా, నువ్వు బైబిల్ పట్టుకుని నువ్వు సమాజంలోకి వెళ్ళిపోతే నిన్ను ఏదు అడుగు వానికి నువ్వు ఏం చెబుతావు? ఒక పాంప్లెట్ ఇచ్చేస్తాడు, ఒప్పుకుంటాడా? ఆడికున్న జ్ఞానానికి మించిన మహాజ్ఞానాన్ని 66 పుస్తకాల్లో దేవుడు రాస్తే నువ్వేదో చిన్న పాంప్లెట్, అది ఎంత చీప్ అయిన పాంప్లెట్ పట్టుకెళ్ళి ఇస్తాడంటాడా? సకల శాస్త్రాలని మించిన జ్ఞానాన్ని చెప్పాలి. ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉందంటే 66 పుస్తకాల్లో ఉంది. నేర్చుకోండి, మీరు పఠించండి. దేవుని కోసం నిలబడండి. ఏదో అడుగు ప్రతివానికి సాత్వికంతో ఏం చేయండి? సమాధానం చెప్పండి, ప్రేమతో చెప్పండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. నువ్వు తిట్టి వాడు తిడితే ఏంటది? అతను అడిగే ప్రతి మాటకి నువ్వు సమాధానం చెప్పాలి. ఎలా చెప్పాలి? సాత్వికంతో చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. చెప్పగలుగుతున్నావా ఈరోజు? మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి అపోస్తుల వలె మనం నడిపించగలుగుతున్నావా? దేవుని కోసం మనం బ్రతకగలుగుతున్నావా? బ్రతికించగలుగుతున్నావా? అసలు మనలోనే ఆయన ఉన్నాడా? అసలు ఈ దేహం ఎవరిది అని మనం ఆలోచిస్తున్నావా? ఏంటి? ఆలోచించండి. అందుకే కొరింథీ రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు నిజంగా ఈ పాంప్లెట్లో పడిపోయాడండి. రే సౌలా, ఎవరో వచ్చి అసలు మొత్తం మందంతా మార్చేశాడు రా, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతున్నారా బాబా, ఏం చేయమంటారు సార్? ఒరే నీకు అధికారం ఇస్తున్నాం, ఏం చేయ? ఈ మార్గములో ఉన్న పురుషులనైనను మార్గములో, ఈ మార్గం అన్నాడు చూడండి, అక్కడ అండర్లైన్ చేసుకుని చదవండి. ఈ మార్గం, ఇది మతం కాదండి. ఈ మార్గములో ఉన్న పురుషులనైనను స్త్రీలనైనను అంటే ఫుల్ రైట్స్ ఇచ్చేసింది ప్రభుత్వం. ఏమండి? బతికితే బతుకుతాను, చచ్చిపోతే చచ్చిపోతాను. ఎవరి కోసం? దెయ్యం కోసం. అలాంటోడిని పట్టుకున్నాడండి యేసుక్రీస్తు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించేంత సబ్జెక్టు ఉన్నవాడిని 14 పత్రికలు రాసిన సౌలుని పౌలుగా చేసేసాడండి. పౌలుగా చేసేసాడు. ఆయన ఏమని రాస్తున్నాడు చూడండి. 1 కొరింథీ 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు 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 అన్నాడు. మీరంటే ఎవరు? క్రైస్తవులు, సంఘంలో ఉన్నవారు. మీరు అంటే మనం.
మనం వెళ్తేనే ఆరాధన, మనం వెళ్తేనే స్తుతి, మనం వెళ్తేనే ప్రార్థన, మనం వెళ్తేనే అక్కడ దేవునికి మహిమ. ఎవరు వారు? వారు మనము. చెప్తున్నాడు పౌలు గారు, పరిశుద్ధాత్మతో నిండినవాడై మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. దేవుని ఆత్మ మనలో ఉంటేనే వాడు ప్రధానమంత్రి. ఆత్మ ఉంటేనే ముఖ్యమంత్రి, ఆత్మ ఉంటేనే ధనవంతుడు, ఆత్మ ఉంటేనే నియంత. ఆత్మ లేకపోతే అవసరమా? పరుగులు, గొంతులు. అయిపోయాడా ఉన్నాడండి, ఏమంటారండి? అయిపోయాడండి. ఇప్పుడు ఏంటి? వెంటనే కట్టెల కోసం, వెంటనే పెట్టు కోసం పరుగులు. ఉంచరు ఇంకా. ఇంతేనా ఈ జీవితం? నీవన్నీ వారికి, నీవేంటి? నేను 10 చర్చిలు కట్టానండి, 12 చర్చిలు కట్టానండి, నేను వెళ్ళాలంటాను ఉంటుందా పాస్టర్ గారికి? చర్చిలు అక్కడే ఉంటాయి, విశ్వాసులు అక్కడే ఉంటారు, బోరు నేడుతూ ఉంటారు. కుక్కసావు చచ్చేవాడు ఒకటి సంఘంలోని అన్ని రకాలు ఉంటాయి. కానీ నీ మరణం ఎలా ఉందో ఎవరికి తెలుసు? నడుస్తూ వెళ్ళిపోవాలి. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి. ఎలా బ్రతకాలి? నమ్మకమైనగా బ్రతకాలి. పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? నేను నిజమైన పోరాటతిని. క్రైస్తవ జీవితం అంటే పోరాటం నాయన. ఏంటి ఆరాటం అంటే ఏంటి? ఏం తినాలి, ఏం తాగాలి, ఏంటిది? పోరాటం చేయవా? మరి ఏమని తిడుతున్నారు? పోరాటం చేయవా? మేమని తిడితే ఊరుకుంటావా? ఎండకేసేటస్తావు. మరి ఇన్ని సంఘాల్లో వీళ్ళంతా నిద్రపోతున్నారా? నిద్రపోతున్నారు. యేసుప్రభుని తిడుతుంటే వీళ్ళకి నిమ్మకి నీరు తినట్టుంది. ఇన్ని సంఘాలు ఉన్నా కళ్ళు తెరాలి. మరి మీ నాన్న తిడితే ఊరుకుంటావా? మేసం మెల్లెట్టేసి తొడగొట్టేసి ఎండకేసేటస్తావు. యేసుబాబు చీపుగా ఉన్నాడా? ప్రపంచ మోక్ష ప్రదాత. కళ్ళు తెరువుమా. నేటి క్రైస్తవ తరమా. పాస్టర్ గారిని తిడతామంటే మెల్లిగా వెళ్ళిపోతాడు. తిడతానికి కారణం ఎవడు తెలుసా? ఈడే కళ్ళు మూసుకుపోయి ఎడుతున్నాడు. అసలు వీడికి సొతేంటో మొదలేంటో నేర్పినోడు ఎవరో? ఈయన అయ్యగారు, పాస్టర్ గారు. నేర్చుకున్న తర్వాత దాడి ఎవరి మీద మొదలెట్టాడు? వీడు సాడీలు ఎవరి మీద చెప్తున్నాడు? నేర్పిన ఆయన మీదే చెప్తున్నాడు. తప్పా కదా? తప్పండి కదా? కనులు తెరువు మానేటి క్రైస్తవ తరమా. నీ సహోదరుని ప్రేమించలేని నీవు, కనిపించే నీ సహోదరుని ప్రేమించకుండా నువ్వు సాడీలు చెప్పుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, నువ్వు వాక్యం చెప్పకుండా, దేవుని వాక్యం నీలో లేకుండా, ఏంటి ఆ పిట్టకథలు ఏంటి? ఆ సొల్లుపో వాకుడేంటి? ఆ కొంపలు తీసే ఆలోచనలు ఏంటి? సంఘాన్ని కూల్చే ఆలోచన ఏంటి? చిచ్చి అదే. కళ్ళు తెరుచుకో. నీ సహోదరుడు ఏ పరిస్థితిలో తప్పు చేశాడు? నువ్వు పెద్ద ఏ తప్పు చేయలేనట్టుగా యేసుప్రభు దగ్గర ఆ స్త్రీని నిలబెట్టినట్టు నిలబెట్టేస్తే ఎలాగా? ఎంత తప్పు చేస్తున్నారు. నీతిమంతుడు లేడు, సద్బోధకుడు చెప్తున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, యేసు తప్ప. యేసుని కానీ, మరియమ్మను కానీ, అపోస్తుల్ని కానీ, బైబిల్లో ఉన్నవారిని ఎవరు అంటానికి అసలు మనం సరిపోండి. అంత పరిశుద్ధులు వారు. వాళ్ళ చరస్థిరాస్తులు అమ్మేసి ఏం చేశారు తెలుసండి? ఏం చేయాలి? రమేష్ నీకు ఎంత కావాలి? 3 లక్షలు కావాలి. తీసుకున్నాను. బాబు యోబు ఎంత కావాలి నీకు? ఎంత కావాలి? తీసుకో. ఎంత అవసరం అండి అయ్యారు? పర్లేదు. మనోడు అమ్మేసి ఇచ్చాడు. 12 లక్షలు అమ్మేసి పట్టుకొచ్చాడు మనోడు. సంఘంలో ఉన్నాడు. ఎవరికి అక్కడగా ఉంది? సావిత్రమ్మ గారు ఎంత అవసరం? పట్టుకెళ్ళమ్మా, అప్పులు తీర్చేసుకో. అది సమాజం.
దొరికినోడు దోసేసేయండి. ఇదేంటి సమస్య బాజు? కళ్ళు తెరుచుకోవాలి. కూడా పట్టుకెళ్ళేది ఏమీ లేదండి, పట్టుకెళ్ళేది ఏమీ లేదండి, అంతా వదిలేస్తున్నామండి. అందరికీ తెలిసింది. ఏది నీ క్రియ? ఏది? ఎంత డబ్బైనా పర్లేదండి, డాక్టర్ గారు నన్ను బ్రతికించండి అంటే హాస్పిటల్కి వెళ్ళి, అవునా? ఎలా అంతేనా? ఎంత డబ్బైనా పర్లేదండి రాజ్య సువార్త కోసం అంటావా? అన్న నూనె రాదు. కళ్ళు తెరుచుకోవాలి మనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నాలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? చదువుతున్నారు, మీరు ఎరగరా అన్నాడు దేవుడు. మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును అంటే ఈ శరీరాన్ని. ఎందుకు రోగాలు వచ్చేస్తున్నాయి? ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఎందుకు బీపీలు? ఎందుకు షుగర్లు? ఎందుకు ఇలా అయిపోయింది ఈ ప్రపంచం? దేవుని ఆలయాన్ని పాడు చేసి నీకు ఎట్టం వచ్చినట్టు. తెల్లవారులో సెల్ ముందాడేసుకుని అసలు ఇంక నువ్వు టీవీ దగ్గర కూడా వెళ్ళక్కర్లేదు. భర్త ఏమైపోతున్నాడో భార్యకి తెలియదు, భార్య ఏమైపోతుందో భర్తకి తెలియదు. ఆ చిన్న కళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ సెల చూస్తాక ఈ వాక్యం చదువుకోవటానికి. చెల్ల ఇలా దగ్గరగా పెట్టుకుని ఇలా కళ్ళు నలుపుకుంటా ఎన్ని జీవితాలు ఏమైపోతున్నాయో తెలుసండి సెల్ ఫోన్ వల్ల. ఎరా ఈ తప్పు ఎందుకు చేసావురా బాబు అంటే, చూశానండి సెల్లో అన్నాడు పిల్లోడు. బాబు ఏంది అలా చేసావు? ఎక్కడే ఈ ట్రైనింగ్ ఎక్కడదరా నీకంటే? ఎక్కడ చూశాడు? సెల్ ఫోన్లో చూశాడు. చూసిన తర్వాత ఏమనిపించింది? చెయ్యాలనిపించింది. చేసేసాడు. ఇన్ని హాస్పిటళ్ళు ఉన్నా, ఇన్నున్నా, ఒకడు భార్యకి ఏం చేయాలనుకున్నాడు? టీవీలో చూస్తా ఏం చేసేసాడు? ఆపరేషన్ చేసేసాడు, చంపేసాడు పెట్టిన తల్లిని. వీడికి ఈ పిచ్చ. ఎన్ని పిచ్చలు అనుకుంటున్నారు? పిచ్చ రకరకాల పిచ్చ. కానీ దేవుడు అంటే పిచ్చ ఎవరికి లేదు. పిచ్చ లేదు, భక్తి లేదు. దేవునికి వాడాలి. ఏంటి నేను కానుక ఇచ్చేస్తున్నాను, నేను అయ్యగారికి కాను కట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాను అని నీవు అట్టుకొచ్చిన కానుక ఆయనకి ఎందుకు? మీ అయ్యగారికి ఎత్తున్నావు నువ్వు. మళ్ళీ ప్రకటన ఒకటి. అది ఎవరిది? దేవుడిది. దేవుడికి. కైసరిది. నేను పన్ను కట్టానంటే వాళ్ళు ఊరుకుంటారా? ఏంటమ్మా నువ్వే కట్టినట్టు? ఏంటి కరెంటు బిల్లు కట్టానంటే ఏంటి నువ్వే కట్టినట్టు? కరెంటు కాల్చుకుంటున్నావు కాబట్టి కట్టావు. నేను పొలం బిల్లు కట్టానంటే పొలం వాడుకుంటున్నావు కాబట్టి నీదాన్ని ఓన్లీ ఏంటంటే ఏదో నాది, ఈ మొక్క నాది అని అనుకుంటున్నావు అంతే. అసలు ఏది మంద కాదు. చాలామంది అనుకుంటారండి 6 ఎంత అండి మనం బార్ ఎంత? 6-3 ఎక్కువ సైజు చెప్పాడు పెసప్ప గారికి. ఈ సైజులు బాగా తెలుసు. 6-3 అండి మనకి మిగిలిందండి. 6-3 మిగులుతుందా? ఊరవతలంటే 6-3 అంట. అది తప్పండి, రాసుకోండి. ఎవరైనా కాదని వాళ్ళు ఉంటే రండి ముందుకి. 6-3లో నువ్వు ఉంటావా? నువ్వు నేను ఇక్కడ పెట్టగానే ఏం పంపుతాడు ఆయన? నీ శరీరాన్ని తినడానికి పురుగులు పంపేస్తాడు. పురుగులు వచ్చి ఏం చేస్తా? కమ్మగా తినేస్తాయి. తినేసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకెళ్ళి చూసామనుకో, వెంటనే తవ్వి చూస్తే కంపు వస్తుంది. కొన్నాళ్ళకెళ్ళి చూసామనుకో అక్కడ ఏమీ ఉండదు. కొన్నాళ్ళు ఎముకలు ఉంటాయి, ఎముకలు కూడా మట్టిలో కలిసిపోతాయి. ఏది మంద కాదు. ఏది మంద కాని దానికోసం మనం ఏం చేస్తున్నాం? తెల్లారు లేచిన కానీ సాయంత్రం వరకు పరుగులాట. మళ్ళీ అందులో దేవుడికి మొక్కుకుంటాం. నీ వంతు నీకు ఇచ్చేతను ప్రభువా, నాది నాకు. ఏ దొంగడికి అన్నవేత్తానికి వెళ్ళినప్పుడు మొక్కుకున్నట్టు అర్థమవుతుందండి. అది కాదండి ఇవ్వాలి. మీ శరీరాన్ని ఇవ్వాలి. అందుకే పౌలు గారు రాస్తూ ఏమన్నాడు చూడండి,
మీరు దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు పాడు చేసేస్తాడండి. మీ మీ దేహాన్ని దేవుడికి ఇవ్వకుండా మీరు పాడు చేసేసారనుకో, మీ జీవితం అంతా, మీ బతుకంతా ఏమైపోద్ది అంటున్నాడు? బస్ స్టాండ్ అయిపోద్ది అంటున్నాడు. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం ఎలాంటిది తెలుసండి? పరిశుద్ధమైనది. పరిశుద్ధుడు చేసిన ఆలయం ఇది. ఇది పరిశుద్ధమైనది. కన్నాలు వేయటానికి, దొంగతనాలు చేయడానికి, చెడ్డగా బ్రతకడానికి ఇవ్వలేదండి. ఇది దేవుని ఆలయం ఎలాంటిదంటండి? పరిశుద్ధమైనది. మీరు ఆలయమై ఉన్నారు. ఎంతమందికి తెలిసి మనం దేవుని ఆలయం అని? మనం ఎంతమందికి తెలిసి మనం ఆలయాలమని? మన ఆలయాల్లో ఎలా చేశాడు దేవుడు? కదిలే ఆలయాలు, కదిలే ఆలయాలుగా చేశాడు, దేవాలయాలుగా. అందుకే రోమిలికి రాస్తూ ఏమన్నాడు చూసారా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీరు కానుకిచ్చి వెళ్ళిపోతే కుదరదు. కానుకతో పాటు ఏమవ్వాలి? మీరు దేవుని కోసం బ్రతకాలి. నేను కానుకిచ్చేస్తానండి, మీరు చూసుకోండి అంటే కుదరదు, ఒప్పుకోడు ఆయన. అందుకే మా సంఘాలకి అదే నేర్పానండి. వాళ్ళే వంట చేశారు మీకు. అసలు ప్రపంచంలో ఏ హోటల్లో దొరకదు అది. పరిశుద్ధులు చేశారు కనుక మేము మామూలుగా మీకు పెట్టే ఆ భోజనం తాత్కాలికమైన ఆ భోజనం, సంఘం పెట్టే భోజనం. కానీ దేవుడు పెట్టే భోజనం ఎలాంటిదండి? శాశ్వతమైనది, మిమ్మల్ని నిత్య జీవానికి నడిపించే భోజనం ఇది. ఈ భోజనం దివారాత్రులు దీన్ని ఏం చేయమంటున్నాడండి? ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటికాలు వారు నాటబడిందే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలే ఉండును. అసలు ఎంటుకు ముక్క కూడా ఎవడో నిన్ను టచ్ చేయలేడు. నువ్వు ఒరిజినల్గా నువ్వు దేవునితో ఉంటే అసలు దుష్టుడు నిన్ను చూడగానే పారిపోతాడు. ఒకవేళ వాడు ఏదైనా చెయ్యాలని వచ్చినా వాడి ఎదుటే నీకు భోజనాన్ని ఏం చేస్తాడు? దేవుడు సిద్ధపరుస్తాడు. నువ్వెవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. నిన్ను తప్పించాలి దేవుడు అంటే నువ్వెవరిని ప్రేమించాలి? నేను అతన్ని ప్రేమిస్తున్నాను కనుక నన్ను అతడు ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని ఏం చేస్తాను? తప్పించేదను. అతడు నా నామం ఎరుగురు కనుక నేను అతన్ని గొప్ప చేసేద్దాను. గొప్పగా మనం బ్రతకాలి ప్రియమైన దేవుని వారలారా, గొప్పగా బ్రతకాలి. అలా గొప్పగా బ్రతికాడు యేసుక్రీస్తు వారు. అందుకే చూడండి ఏమంటున్నాడు ఎబ్రీయులకు రాస్తూ ఏమని రాస్తున్నాడు చూడండి పరిశుద్ధాత్మ వలన. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలనే ఉత్సాహమును, ఏమండి, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన దేవాలయం, మనమే ఆయన ఇల్లు. ధైర్యంగా ఉండాలి దేవుని కోసం, నిరీక్షణతో ఉండాలి. అనేకుల్ని కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి, మన జిల్లాని కాపాడుకోవాలి. టోటల్గా ఈ రాజ్య సువార్త ప్రపంచానికి అందించాలి. ప్రపంచ మోక్ష ప్రదాత ఎవరని చెప్పాలండి? క్రీస్తుని చెప్పాలి. దీనికోసం నువ్వేం చేయాలి తెలుసా? తపస్సు చేయాలి. బైబిల్ని పట్టుకుని ఏం చేయాలి తెలుసండి? అలా చెయ్యాలి అంటే దేవారాత్రులు దేవునితో గడపాలి. కళ్ళు తెరుచుకుని చూడాలి లేఖనాన్ని. ప్రేమించిన తండ్రి,
నీ మాటలు ఎంతో చెప్పాలనుకున్నాను తండ్రి. ఇంతే మాటలు ఇచ్చారు ఈ చివరి రోజు. నా ముందు మాట్లాడిన నీ కుమారుడు ఎన్నో సంగతులు చెప్పాడు. మా మాటలు, ఈ పాటలు, ఈ ప్రార్థనలు, ఈ 3 రోజుల సభలు వ్యర్థం అవ్వకుండా అనేక జీవితాలను వెలిగించేలా చేయండి ప్రభు. నందు మా ప్రయాసం వ్యర్థం కాకుండా చేయండి. సర్వాధికారి అయిన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన సంఘాలతో, మన కుటుంబాలతో, మన జీవితాలతో ఆయన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.